హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు క్లాస్లో మనం పోలార్ టు రెక్టాంగులర్ ఆర్ రెక్టాంగిల్ టు పోలార్ కన్వర్షన్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లైక్ స్టార్ట్ ద సెషన్. ఓకే అండి, ఫస్ట్ మనకి ఏంటంటే పోలార్ టు రెక్టాంగిల్ లో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి జే నోటేషన్ ఆర్ జే ఆపరేటర్. అసలు జే ఆపరేటర్ అంటే ఏంటి? ఓకే, మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో టూ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయండి. ఒకటి జే ఆపరేటర్, ఒకటి ఇంకోటేమో ఐ ఆపరేటర్. ఇక జే ఆపరేటర్ అనేది ఏంటి, మనం జనరల్ గా సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తామండి. ఓకేనా, ఇది మనం జనరల్ గా సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తామండి. ఓకే, అలాగే ఐ ఆపరేటర్ అనేది త్రీ ఫేజ్ సర్క్యూట్స్ అంటే 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అని ఎక్కడైతే ఎగ్జిట్ అవుతుందో అక్కడ ఐ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ జే నోటేషన్ ఉంది కదా, జే నోటేషన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ జే నోటేషన్ ఏమో మనకి సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తామండి. దట్ ఈస్ 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, అలాగే మనకి ఇంకో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంకో ఆపరేట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఐ ఆపరేట్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే త్రీ ఫేజ్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తామండి. ఓకేనా, త్రీ ఫేజ్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే దీంట్లో 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడైతే ఎగ్జిట్ అవుతుందో అక్కడ మనం ఐ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ మనకి టూ ఫేజ్ ఏసీ ఫండమెంటల్స్ లో ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కి డిప్లొమా స్టూడెంట్స్ కి జస్ట్ ఓన్లీ జే ఆపరేటర్ గురించి ఉంటుంది. ఓకే, బీటెక్ లెవెల్లో మనకి త్రీ ఫేజ్ డిగ్రీస్ గురించి మనం ఇండిగా చదువుకుంటాం. ఓకేనా, ఈ త్రీ ఫేజ్ అనేది ఏంటంటే మనకి ఫాల్ట్ అనాలిసిస్ అనే టాపిక్ ఉంటుంది పవర్ సిస్టమ్స్ లో. అక్కడ ఈ ఐ ఆపరేటర్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి, కంపల్సరీ అక్కడ త్రీ ఫేజ్ సిస్టమ్ లో ప్రతి ఫేజ్ కి 120 డిగ్రీస్ యాంగిల్ ఎగ్జిట్ అవుతుంది కాబట్టి అక్కడ మనం ఐ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ లో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ జే ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఓకే, యాక్చువల్ డెఫినేషన్ చూద్దాం. జే నోటేషన్ ఆర్ జే ఆపరేటర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ టు డినోట్ ఇమాజినరీ నెంబర్. ఓకే, జే అనేది మనం ఇంకా ఇమాజినరీ వాల్యూ కింద రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ది వాల్యూ ఆఫ్ జే ఈస్ అండర్ రూట్ ఆఫ్ -1 ఈజ్ నోన్ యాజ్ జే ఆపరేటర్. ఓకే, ఏంటమ్మా జే ఆపరేటర్. యాక్చువల్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ -1 ఈక్వల్ టు ఎలా తీసుకుంటాం అంటే, ఒకసారి చూడండి నేను ఎలా రాసుకున్నాను. అండర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమన్నా జే అనేది దేనికి ఈక్వల్ అంటే అండర్ రూట్ ఆఫ్ 1 అనేది అండర్ రూట్ ఆఫ్ 1 కి మాత్రమే ఈక్వల్ అవుతుందండి. ఓకేనా, అండర్ రూట్ ఆఫ్ -1 అనేది ఏంటి, అండర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ నేను రాసుకున్నాను 1 కింద రాసుకున్నాను. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, 1 జే కింద రాసుకోవచ్చు. అంటే జే రిప్రజెంటింగ్ అండర్ రూట్ ఆఫ్ -1. ఓకే, సిమిలర్ మనకి ఏంటంటే అండర్ అండర్ రూట్ ఆఫ్ -2 అనేది ఎలా ఇండికేట్ చేస్తామండి, మళ్ళీ అగైన్ అండర్ రూట్ ఆఫ్ -2 ఇంటూ 1. యాక్చువల్లీ మనకి ఏం చేస్తుంది, అండర్ రూట్ ఆఫ్ -1 అంటే 1 ఇంటూ 2 చేసి -2 వస్తుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే జే టైమ్స్ ఆఫ్ √2. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ -4 చూడము, యాక్చువల్లీ అండర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ 4 కి రూట్ ఏంటి 2 అండి. అంటే అండర్ రూట్ ఆఫ్ -1 కి మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అండి, జే కింద రాసుకోవచ్చు. కాబట్టి అంటే అండర్ రూట్ ఆఫ్ -4 అనేది జే 2 కింద రిప్రజెంట్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ గా మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ప్రాబ్లం చేసేటప్పుడు జే స్క్వేర్ వాల్యూ -1 వస్తుంది. అంటే ఆ -1 వాల్యూ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. అంటే జే స్క్వేర్ ఈక్వల్ మనం ఎలా రాసుకోవచ్చు అండి, జే ఇంటూ జే. ఆల్రెడీ మనకి జే వాల్యూ ఎలా తెలుసు అండి, అండర్ రూట్ ఆఫ్ -1 తెలుసు. అలాగే జే కాబట్టి ఇంకో జే ఉంది కాబట్టి ఇంటూ అండర్ రూట్ ఆఫ్ -1 రెండు మల్టిప్లై చేయండి. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. 1 ఇంటూ 1 అంటే 1 కాబట్టి ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుందంటే ఓన్లీ -1 మిగులుతుంది. అంటే జే స్క్వేర్ వాల్యూ అనేది ఏంటమ్మా 1 కి ఈక్వల్. ఓకేనా, ఇది జే యొక్క ఇంపార్టెన్స్. అర్థమైందండి, జే అనేది ఓన్లీ సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ లో 90 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ మాత్రమే యూజ్ అవుతుంది. అలాగే త్రీ ఫేజ్ సర్క్యూట్స్ లో 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ కావాలంటే కనుక ఇక్కడ ఐ ఆపరేటర్ యూజ్ చేస్తామండి. ఓకే, ప్రెసెంట్ ఏంటంటే ఓన్లీ సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ లో ఓన్లీ జే ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తామండి. ఓకేనా, ఇది జే ఆపరేటర్ యొక్క డెఫినేషన్. అలాగే ఆ, దాని యొక్క జే వాల్యూ అంటే జే వాల్యూ అన్న దాని యొక్క వాల్యూ ఇమాజిన్ వాల్యూ ఎంత ఈక్వల్ అవుతుందంటే అండర్ రూట్ ఆఫ్ -1. రూట్ -1 ఈజ్ నథింగ్ బట్ జే. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ అండి, దీంట్లో మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకేనా,
4 డిఫరెంట్ టైప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ఒకటి పోలార్ కన్వర్షన్ ఒకటి, అలాగే రెక్టాంగిల్ కన్వర్షన్ ఒకటి, అలాగే ఓకే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫేజర్స్. ఓకే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫేజర్స్ లో మనకి ఏంటంటే ఒకటి రెక్టాంగులర్ ఫామ్ ఒకటి, ఇంకోటి పోలార్ ఫామ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫామ్ ఒకటి, లాస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇవన్నీ మనకి ఏంటంటే జనరల్ గా మనం సర్క్యూట్స్ లో సాల్వ్ చేసేటప్పుడు ఈ 4 మెథడ్స్ యూస్ అవుతాం. ఒకటి రెక్టాంగులర్ ఫామ్, సెకండ్ వన్ ఇస్ పోలార్ ఫామ్, థర్డ్ వన్ ఇస్ రెక్టాంగులర్ ఫామ్, సారీ థర్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ ఫామ్, ఫోర్త్ వన్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే ఈ 4 మెథడ్స్ మనం మ్యాథమెటికల్ రిప్రజెంట్ అంటే ఫేజర్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఈ 4 మెథడ్స్ యూస్ చేసి మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఏంటంటే వన్ బై వన్ అంటే రెక్టాంగులర్ ఫామ్ అంటే ఏంటి, పోలార్ ఫామ్ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఫామ్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఈ 4 ఫార్మ్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే రెక్టాంగులర్ ఫామ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్. ఇప్పుడు రెక్టాంగులర్ ఫామ్ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందంటే మనకి జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ జేబి. ఓకే ఇక్కడ ఏ నేమో రియల్ వాల్యూ అంటాం, బిని ఇమాజినరీ వాల్యూ అంటాం. ఓకేనా ప్లస్ జే అంటే జే కనబడింది అంటే కనుక అది ఏ ఫామ్ కంటే అది రెక్టాంగులర్ ఫామ్ సంబంధించింది. ఓకే అలాగే మనకి పోలార్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది. ఓకే దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ అండి ఎట్ ది యాంగిల్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ థీటా. ఓకేనా ఇదేమో మ్యాగ్నిట్యూడ్ అండి, ఇదేమో థీటా అంటే యాక్సిల్ అనమాట. అంటే రియల్ వాల్యూకి ఇమాజినరీకి ఉన్న ఎగ్జిస్టింగ్ యాంగిల్ అనమాట. ఓకేనా ట్రిగ్నామెట్రిక్ ఫామ్ ఒకసారి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ట్రిగ్నామెట్రీ ఏంటంటే మనకి దాంట్లో కాన్స్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అలాగే సైన్ టర్మ్స్ అనేది ఇన్వాల్వ్ ఉంటాయి. ఇంకో లాస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పాన్షనల్ ఫామ్. ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అసలు ఎలా రిప్రజెంట్ చేయాలి, రిప్రజెంటేషన్ ఆఫ్ పోలార్ ఫార్మ్స్ అండ్ రెక్టాంగులర్ ఫార్మ్స్ అండి. ఓకేనా చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ రెక్టాంగులర్ ఫామ్. రెక్టాంగులర్ ఫామ్ లో మ్యాగ్నిట్యూడ్ బి ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ జేబి అనుకోండి, జేబి తీసుకున్నాను అంటే ఏ రియల్ వాల్యూ ఉంటుంది, దాన్ని బి ఇమాజినరీ వాల్యూ అంటే చెప్పాను కదా. అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజిన్ పార్ట్ హోల్. అంటే ఏం రియల్ పార్ట్ అంటారు, బి ఇమాజిన్ పార్ట్ అని చెప్పుకున్నాం కదా. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే అండర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాంగిల్ కావాలంటే యాంగిల్ థీటా ఈక్వల్ టు ఎలా వస్తుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ వాల్యూ బై ఇమాజినరీ వాల్యూ ఏముంది ఇక్కడ బి, అంటే రియల్ వాల్యూ ఏముంది ఏ, అంటే ఇమాజినరీ వాల్యూ బై రియల్ వాల్యూ వేస్తుంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ వాల్యూ బై రియల్ వాల్యూ వేస్తుంటే మనకి థీటా అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే ఇది ఫస్ట్ ఫామ్ అండి, ఇదే రెక్టాంగులర్ ఫామ్. కమింగ్ టు ద పోలార్ ఫామ్ అండి. అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుందంటే వి ఎట్ ది యాంగిల్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ థీటా. అంటే పాజిటివ్ యాంగిల్ ఉంటే పాజిటివ్ పాజిటివ్ యాంగిల్ అయితే మనం పైన లీడ్ లో రిప్రజెంట్ చేస్తాం, అదే నెగిటివ్ అయితే కింద లాగ్ లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే అలాగే ట్రిగ్నోమెట్రిక్ అంటే మ్యాగ్నిట్యూడ్ వి బార్ ఈక్వల్ టు వి ఇంటూ వి ఐ కాస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే సైన్ థీటా. ఇది ఏంటండి, ఇది ట్రిగ్నోమెట్రీ యొక్క రిప్రజెంటేషన్. ఓకే కమింగ్ టు ఇంకోటి ఏంటంటే లాస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో యూలస్ ప్రకారం ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ జే థీటా. దీని ఎలా రాస్తామంటే సైన్ థీటా ప్లస్ ఆర్ మైనస్ జే సైన్ థీటా కింద రాస్తాం. ఓకే ఇది 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అండి. ఓకే అండ్ కమింగ్ టు ద వన్ బై వన్ వీటి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుని వీటిని ఎలా సాల్వ్ చేయాలని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే జస్ట్ వన్ ఫస్ట్ రెక్టాంగులర్ మెథడ్ లో ఫస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 10 ప్లస్ జే 15, అలాగే బి ఈక్వల్ టు 5 మైనస్ జే 20 తీసుకున్నాను. ఓకేనా ఇప్పుడు ఏంటంటే సరే టు పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్, నాకు ఇప్పుడు ఏ ప్లస్ బి కావాలి, అలాగే ఏ మైనస్ బి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి కావాలి వస్తే మనకి ఏ వాల్యూ ఉందాము 10 ప్లస్ జే 15 ఉంది, అలాగే బి వాల్యూ ఎంత ఉందండి 5 మైనస్ జే 20 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో రెక్టాంగులర్ మెథడ్ అని దేనికి సూటబుల్ అవుతుందంటే రెక్టాంగులర్ మెథడ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే పోలార్ మెథడ్ అనేది మనకి మల్టిప్లికేషన్స్ డివిజన్ చేయడానికి పోలార్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. అలాగే రెక్టాంగులర్ మెథడ్ అనేది దేనికి సూటబుల్ గా ఉంటుందంటే సింపుల్ గా ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా దట్ ఈస్ ద రెక్టాంగులర్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఓకే అర్థమైందండి. రెక్టాంగులర్ మెథడ్ దేనికి సూటబుల్ అంటే మనం ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే విచ్ వన్ ఈస్ బెస్ట్ మెథడ్, రెక్టాంగులర్ మెథడ్ ఈస్ బెస్ట్ మెథడ్. అండ్
ఫర్ ఎగ్జాంపుల్ మనం డివిజన్స్ కానీ అలాగే డివిజన్స్ కానీ మల్టిప్లికేషన్ చేయాలంటే వి గో ఫర్ విచ్ మెథడ్ అండి? పోలార్ మెథడ్. ఎందుకంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఓకేనా? అవి ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, A = 10 + J15, B = 5 - J20 టు పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్. ఫస్ట్ ఆపరేషన్ ఏంటమ్మా? A + B. సెకండ్ ఆపరేషన్ ఏంటమ్మా? A - B. A = ఎంతమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఎంత? 10 + J15. అలాగే B వాల్యూ 5 - J20. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వాల్యూస్ యాడ్ చేయాలి, ఇమాజినరీ వాల్యూస్ క్యాల్కులేషన్. 10 + 5 అంటే 15. అలాగే ఇమాజినరీ వాల్యూస్ ఉన్న J15 లోంచి -J అంటే 17 నుంచి ఏవైతే తీసేస్తానండి, పెద్ద నుంచి చిన్నదాని నుంచి పెద్ద తీస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది, -J5. ఇది A + B. అలాగే A - B ఎంత వస్తుందన్న? ఏ వాల్యూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కంపల్సరీ మైనస్ అనేది సింబల్స్ మార్చాలండి. ఓకే, మైనస్ ఇంటూ ప్లస్ అనేది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, రియల్ వాల్యూ అంటే 10 10 - 5 అయితే 5 వస్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ +15 ఉంది, మైనస్ అయింది కాబట్టి +J20. ఓకే, -15 + J20 ఎంత అవుతుందంటే 5 + J15. ఇది ఏంటమ్మా? రెక్టాంగులర్ మెథడ్. రెక్టాంగులర్ మెథడ్ అని మనకి ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా విచ్ వన్ ఈస్ బెస్ట్ మెథడ్ అండి? రెక్టాంగులర్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అలాగే మనం డివిజన్స్ కానీ అలాగే మల్టిప్లికేషన్ చేయాలంటే పోలార్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పోలార్ అండి. సరే, పోలార్ కూడా చూద్దామండి. ఇది పోలార్ అండి. పోలార్ ఇక్కడ మనకి స్మాల్ ఎగ్జాంపుల్ అని A = 10 at the angle of 20 తీసుకున్నాను. అలాగే B = 5 at the angle of 30 degrees తీసుకున్నాను. ఇక్కడ టూ ఆపరేషన్స్ అని పెర్ఫార్మ్ చేయాలి. ఒకటి A × B, ఇంకోటి ఏంటి A/B. అసలు రెండు ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో A × B చేసినప్పుడు ఏంటంటే A × B చేసినప్పుడు ఇక్కడ నేను రాసాను చూడండి. A × B చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాగ్నిట్యూడ్స్ సింపుల్ గా ఏం చేస్తామంటే సింపుల్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. అంటే ఏంటంటే 10 × 5 at the angle of, ఇక్కడ యాంగిల్స్ ఏమున్నాయి? 20 యాంగిల్ ఒకటి ఉంది, ఇంకోటేమో 30 యాంగిల్ ఒకటి ఉంది. ఓకే, ఈ రెండు యాంగిల్స్ మనం సింపుల్ గా యాడ్ చేసి సరిపోతుంది. అంటే ఏమిటమ్మా? ఇక్కడ 20 + 30 రెండు వేస్తే సరిపోతుంది. ఎంత వస్తుంది ఫైనల్ ఆన్సర్? 10 × 5 is 50 at the angle of 50 degrees అండ్ దిస్ ఇస్ ద ఆన్సర్. అది మనం A/B ఎలా క్యాలిక్యులేట్ చేయాలండి? A/B కావాలంటే పైన 10 at the angle of 20 degrees divided by 5 at the angle of 30 degrees అండి. ఓకే, మనం సింపుల్ గా ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు సింపుల్ డివిజన్ ఏదైతుందో అలా చేయాలి. అంటే 10/5. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూమరేటర్ యాంగిల్ నుంచి డినామినేటర్ యాంగిల్ తీయాలి. అంటే ఏంటంటే 20 - 30 తీయాలండి. ఓకేనా? ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 10/5 అంటే 2 at the angle of -10 degrees. దిస్ ఇస్ ద ఆన్సర్ అండి. ఓకే, ఈ వేలో మనం పోలార్ ఫార్మ్స్ ని రెక్టాంగులర్ మెథడ్స్ ని చేయడం వస్తుందండి. ఓకేనండి? దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్స్ లో కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి? థ్యాంక్ యూ ఎవ్రీవన్.